అందరికీ నమస్కారం. ఈరోజుటి వీడియోలో కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం 16వ అధ్యాయం ఏంటనేదైతే తెలుసుకుందాము. ఈ విధంగా సూతుడు పరవశించిన స్కంద పురాణ అంతర్గత కార్తీక మహత్యాన్ని విని సంతుష్టుమానులైన సౌనికాది కులపతులు, హే పురాణ కథ కథనోచ సురుదని, సూత మహాముని లోకతర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణం స్కందమందుగాక పద్మపురాణ అంతర్వర్తీయ కలదు కదా, దాన్ని కూడా విశదపరచవే అని ప్రార్థించగా, సురుచిర ధర్మస్మేర వదనుడై సూతుడు, మునులారా, వైకుంఠాలేల వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్నిస్తాయే గాని విసుగును కలిగించవు. భక్తి ప్రవత్తులతో మీరు కోరుకోలే గాని గురుప్రసాదిత సుకన్యసారం వణికిస్తాను వినండి. స్కంద పురాణంలో జనక మహారాజుకు విశిష్టుల వారిలే మహత్యాన్ని బోధించారు. అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముక్తంగా ఈ కార్తీక విశేషాన్ని వివరించబడ్డాయి. ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికిచ్చి, ఓ హరి, నీకున్న 16,000 భార్యలలోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వునియ్యవయ్యా అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది. నందనందనుడు నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు. ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. ప్రియమైన భార్యకి ఇయ్యమంటే తనకియ్యాలి గాని ఆ రుక్మిణికి ఇయ్యడమేమిటని కోపగించింది. కృష్ణుడు ఎంత నచ్చచెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటలో పాదుకొలిపేదాకా ఊరుకునేదే లేదని బెదిరించింది. అత్యంత ప్రియురాలైన ఆమె అలక తీర్చడమే ప్రధానంగా తలించిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుణ్ణి అధిరోహించి ఇంద్ర అమరావతి నగరానికి వెళ్ళాడు. సర్వసంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. అక్కడ గోలంకలోని గోవులకు గరుత్మంతునికి భీషమైన సంగ్రామం జరిగింది. ఆ సమటోత్సవంలో వేణుతుడైన తన తొండముక్కుతో గోవులను కొట్టడం వల్ల గోవుల యొక్క చెవులు తోకలు తెగి రక్తధారలతో సహా భూమిని పడ్డాయి. వాటిలో తోకల వలె గొబ్బి చెట్టులు, చెవులు వలె చీకటి చెట్లు తాకటం నుంచి మోహాది వృక్షాలు ఆవిర్భవించాయి. మోక్షాన్ని కోరుకునేవాళ్ళు ఈ 3 చెట్లకు దూరంగా ఉండాలి, ముట్టుకోకూడదు. అదేవిధంగా గోవులు తమ కొమ్ములతో కొట్టడం చేత ఆ పక్షిరాజు యొక్క రెక్కలు వెండ్రుగలోక 3 రకాల పక్షులు జన్మించాయి. ఇవి 3 కూడా శుభప్రదమైనవే. గరుడు దర్శనం వల్ల మానవులు ఏ శుభాలనైతే పొందుతున్నారో అటువంటి సర్వశ్రేయసుల్ని ఉపరి పక్షిత్రయాన్ని చూసిన మాత్రానే పొందగలుగుతారు. పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా సర్వసంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. తత్ఫలితంగా ఇంద్రోపలిందుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. ఎట్టకేలకు ఆ తగువులో దేవేంద్రుడు తగ్గి సవయంగా పురుషరంగా పారిజాత ద్రోమాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు. దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామనైన సత్రజితి నివాసంలో ప్రతిష్ఠించాడు. అందువలన అమిత ఆనందాన్ని పొందిన ఆ అన్నులు మిన్న తన పెనిమిటైన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ, ప్రాణప్రియ, నేనెంతైనా ధన్యురాలని. నీ 16,000 స్త్రీలలోనూ నేను నీకు మిదిలమిక్కి ప్రీతము కావడం వల్ల నా అందచందాలు ధన్యత్వం పొందుతాయి. అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతోబాటు గరుడారూఢుడైన బొందుతో స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవరూ ఎప్పుడు కల్లారా చూసి ఎరగని పారిజాత వృక్షం నా పెరటి మొక్కగా ఉండడానికి కారణమేమిటి? నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి దారపోసినా, అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదన తాండించినా, నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపించకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమాన రాగాలు పొందడానికి నేను గత జన్మలో చేసిన పుణ్యమేమిటి? అదీగాక జన్మజన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేనిప్పుడు ఇంకా ఏం చేయాలి అని అడిగింది. అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ, ఓ నారీ లలలామ సత్యభామ, నీవు కోరరానిది కోరినా, చెప్పరానిది అడిగినా, ఇయ్యరాని ఏదైనా సరే ఆశించినా కూడా నీ సమస్త వాంఛనలను నెరవేర్చేది, సంతృప్తులను చేయడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మే అంటూ ఇలా చెప్పసాగాడు. కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేకలేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి. అల్లారముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరంలో వాడైన చంద్రుడనే వానికిచ్చి పెండ్లి జరిపించాడు దేవశర్మ. ఒకనాడు మామా జామితులిద్దరూ కలిసి సమిధులను దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులు, ధర్మాత్ములు, నిత్య సూర్యోపాస్తిపరులు అయిన వారి జీవిత విన్ననాన్ని మెచ్చిన విష్ణుమూర్తి, శైవులు గాని, గానపత్యులు గాని, శౌర్యవ్రతులు గాని, సాక్షితేయులు గాని వీరందరూ కూడా వానచినుకులు వాగులై, వంకలై, నదులై తుదుకు సముద్రాన్ని చెందినట్టుగా నన్నే పొందుతున్నారు. పుత్రభాత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేను వివిధ నామరూప క్రియాయదలతో 5గా విభజించబడి ఉన్నాను. అందువలన మరణించిన మామ అల్లుల్ని మన వైకుంఠానికే తీసుకొని రమ్మని తన పార్షదులకు ఆజ్ఞాపించాడు. పార్షదులు ప్రభువాజ్ఞ పాటించారు. సూర్య తేజస్సును కాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠాన్ని చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి.
భర్త మరణవార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయినది. కానీ పోయిన వారితో తను కూడా పోలేదు గనుక మరణం ఆసన్నమయ్యేదాకా మనుగుడు తప్పదు గనుక వేరొక్క దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తువు సంచయానంతటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమ మగతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేష జీవితాన్ని శేషాసాయి స్మరణంలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచారు పరులైన వారింట పుట్టి పెరిగింది కావడం వల్ల బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది. కృష్ణుడు చెబుతున్నాడు, సత్య పుణ్యగణ్యాలు, భుక్తిముక్తి దాయకాలు, పుత్రపౌత్ర సంపత్, సౌభాగ్య సందాయకాలైన ఆ 2 వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాతమై ఉన్న సంగతి నీకు తెలుసు కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించి వారి సమస్త పాపాలను నేను నశింపజేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధనలు, జాగరణ, తులసి పూజ చేసేవాళ్ళు అత్యంతంలో వైకుంఠవాసుడై శ్రీ మహావిష్ణువు స్వరూపులై భావిస్తారు. విష్ణాలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం, శంఖం, పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలు చేసేవారు జీవన విముక్తులవుతారు. ఉపరియుక్త ప్రకారం కార్తీక మాసం నెల రోజులు, కనీసం 3 రోజులైనా ఆచరించేవారు దేవతలను కూడా సంస్కరించదగిన వాళ్ళు అవుతారు. ఇక పుట్టిందే లగాయత్తు జీవితమంతా చేసేవారి పుణ్య వైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కూడా కాదు. అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలే ఏకాదశి, కార్తీక వ్రతాల్ని మాత్రం వదలకుండా కడు నిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ల తరువాత ఏ భారం వల్ల సిక్కించి జ్వరం పడింది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుము లోతు నీళ్లలో చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతలోనే ఆకాశం నుంచి శంకు, చక్ర, గద, పద్మ ఆయుధాలు ధరించి విష్ణుంబులై విష్ణుదూతలు గరుడ ఆయుధమైన విమానంలో వచ్చి గుణవతి నదిలో చేర్చే దివ్యశ్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటు వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలం పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది. అనంతరం శ్రీ మహావిష్ణువైన నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను. నాతో బాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మలోని చంద్రుడు ఈ జన్మలో అకూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ చిత్రజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచి కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా, అంటే చిత్రజిత్తు కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగం అంతకు కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేశమే తప్ప ఇతరేం కాదు. ఆ జన్మలో నా ముంగట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో పారిజాత వృక్షం నీ వాకట వెలిసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీకళ స్థిరపడింది. అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణయతి సమర్పయామి అంటూ జగత్పతి అయిన నాకే దారబోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువలేని భక్తిని, ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తావు. సాత్రిజితి నువ్వే కాదు, నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రత నిష్ఠులుగా నా భక్తి గరిష్ఠులై ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్ట సర్వ వ్యవస్థల్లోని కూడా తాత్కరణ రీత్యా నావారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు. రాఘవతి, ఒక్క రహస్యం చెబుతాను విను. తపోదోన యజ్ఞాధికాలన్నింటినీ నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో 16 వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తించుకో. ఉపరి విధంగా శ్రీకృష్ణు ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను, కార్తీక వ్రత పుణ్యఫలమును విని పులకింతగైన ఆ పూబడి తన ప్రీపతి అయిన విశ్వంభరుడికి వినయ విధేయాలతో ప్రణమిల్లింది. ఇదండి ఈరోజుటి కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం 16వ అధ్యాయం. మళ్ళీ రేపు ఉదయం 5 గంటలకి కార్తీక పురాణం 17వ అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము.